నమస్తే, వెల్కమ్ టు లియో. నేను మీ జగన్. వైసీపీ మాజీ ఐటీ శాఖ మినిస్టర్ ఎవరైతే గుడివాడ అమర్నాథ్ ఉన్నారో ఆయన గుడ్డు అమర్నాథ్గా ఎందుకు పేరు తెచ్చుకున్నారంటే ఆయన కోడిగుడ్డు సామెతలు ఏవైతే ఉన్నాయో ఆ సామెతలతో ఆయన గుడ్డు అమర్నాథ్ కింద మారారు. అయితే కంప్లీట్గా తన రాజకీయ భవిష్యత్తుని ఈ ప్రెస్ మీట్ ద్వారా తనకు తానే తొక్కేసుకున్నారని చెప్పుకోవాలి. అయితే దావోస్ పర్యటనలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో దావోస్లో మంచి పెట్టుబడులు రాబడుతూ ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్కి అత్యంత పెద్ద కంపెనీలు రాబోతున్నాయి అన్నట్టు ఐబిఎం కావచ్చు, మిగతా పెద్ద పెద్ద కంపెనీలతో చర్చలు అయితే నడుస్తున్నాయి. అయితే దావోస్ పర్యటనలో ఉంటూ ఆంధ్ర రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నటువంటి ఒక నారా చంద్రబాబు నాయుడు గారు జరిగినటువంటి ఒక 19 నెలల్లో ఇప్పటికే ఎన్నో కంపెనీలు లక్షల్లో పెట్టుబడులు తీసుకొచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దావోస్ పర్యటన పైన అమర్నాథ్ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా చూడాలి అంటే ఖచ్చితంగా గతంలో తాను చెప్పినట్టుగా 2022లో వైసీపీ హయాంలో వైసీపీ నుంచి ఐటీ మినిస్టర్ ఉన్నటువంటి ఒక గుడివాడ అమర్నాథ్, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారు దావోస్ పర్యటనకి వెళ్ళారు పెట్టుబడుల సదస్సుకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక విలేకరి వేసినటువంటి ఒక ప్రశ్న ఏదైతే ఉందో, మీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక వనరులు ఏంటి, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి హెల్ప్ మీరు చేయబోతున్నారో వచ్చేటువంటి కంపెనీలకు అని చెప్పేసి అంటే ఆ క్వశ్చన్ అర్థం కాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అడుగుతున్నారు అన్నట్టుగా అటు ఇటు దిక్కులు చూసి తర్వాత ఇట్స్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి ఆపేశారు. అటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క వనరులు కానీ వాటి గురించి లేదంటే మనకు ఆంధ్రప్రదేశ్ క్యాపబిలిటీ గురించి కూడా చెప్పుకోలేనటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఒక 6 నెలల్లో మళ్ళీ దావోస్ పర్యటన ఏదైతే ఉందో 2023లో ఆ పర్యటనకు సంబంధించి ఆయనకు ఆహ్వానం వచ్చినా సరే వెళ్ళలేదని చెప్పేసి అన్నీ తెలుసు. అయితే ఎందుకు వెళ్ళలేదని చెప్పేసి అప్పటి ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ గారిని అడిగితే అక్కడ -డిగ్రీస్లో చలి ఉంటుంది, కనీసం స్నానం కూడా చేయలేము, స్నానం కూడా చేయలేనటువంటి పరిస్థితులు అక్కడికి వెళ్ళి వేస్ట్ అని చెప్పేసి అని మాట్లాడిన సందర్భాలు ప్రతి ఒక్కరు కూడా చూశారు. అది కాక ఈరోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఓ పక్క దావోస్లో ఒక రికార్డు సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటిదాకా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్నిసార్లు దావోస్ పర్యటన చేయలేదట. అలాంటి రికార్డు కొట్టినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారి పైన, అదేవిధంగా నిన్న నారా లోకేష్ గారు గతంలో వైసీపీ వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారని చెప్పేసి అన్న సందర్భం అయితే గుర్తు చేసుకొని, నేను ఏనాడైనా సరే నిజంగా దావోస్ పర్యటనకు సంబంధించి నిజంగా 2023 దావోస్ పర్యటనకు సంబంధించి మాకు ఆహ్వానం అందలేదని చెప్పేసి అన్నారు టీడీపీ నాయకులు. కానీ మాకు ఆహ్వానం అందింది, కాకపోతే మేము చలి వల్ల వెళ్ళలేకపోతున్నాం అని చెప్పేసి ఆ రోజు అన్నానని చెప్పేసి ఇప్పుడు టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా నారా లోకేష్ గారు ఈ మాట అన్నారు కదా, నిజంగా నేను ఒక సవాల్ విసురుతున్నాను. 2023 దావోస్ పర్యటనకు సంబంధించి చలి వల్ల మేము వెళ్ళలేకపోయామని చెప్పేసి అని నిరూపిస్తే ఇదే నా రాజకీయం సంబంధించినటువంటి లాస్ట్ రోజు అని చెప్పేసి అంటున్నారు గుడివాడ అమర్నాథ్. వాస్తవానికి ఒకసారి ఆ క్లిప్ అయితే ప్లే చేయండి. దావోస్లో జరుగుతున్నటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆహ్వానం పంపలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అందుకనే అక్కడికి వెళ్ళలేదు. ఎవరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళలేదు. పక్కన ఉన్నటువంటి తెలంగాణ వాళ్ళు వెళ్ళారు, లేదా మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళారు అని చెప్పి ఒక లిస్ట్ని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి సోషల్ మీడియాలో పెడుతూ అసలు మనకు ఆహ్వానమే లేనట్టు, ఆహ్వానం పలకనట్టు వారు ఒక దుష్ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అంటే ఈ సమయంలో దావోస్లో -5, -10 డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్, విపరీతమైన చలి ఉంటుంది. సహజంగా అందరికీ అదే ఉంటుంది కదా. ఎన్నోళ్ళు దాదాపు 2,500 నుంచి 3,000 మంది ప్రతినిధులు ఉంటారు. ఒక సందర్భంలో అయితే ఇప్పుడు మా ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నటువంటి రావత్ గారు అక్కడ ఆ స్నో ఉన్న దాంట్లో కాలు జారి కాలు కూడా ఫ్రాక్చర్ అయ్యి దాదాపు 40-45 రోజులు అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. సాధారణంగా చలిలో ఉంటే ఎవరైనా స్నానం చేస్తామా? సరే, అవన్నీ చెప్తామండి బయటికి. చూశారు కదా. సో నిజంగా ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ గారు ఏదైతే సవాలు వదిలారో ఆ సవాలుకి ఆయనకు సంబంధించిన వీడియోని అయితే ఇప్పుడు చూపించాం. కాబట్టి ఈ రోజుతో అంటే జనవరి 20వ తారీఖు 2026 ఆ గుడివాడ అమర్నాథ్ సంబంధించి అంటే గుడ్డు అమర్నాథ్ గారికి సంబంధించినటువంటి ఒక రాజకీయానికి లాస్ట్ డే అని చెప్పుకోవాలి. ఇంత స్పష్టంగా వీడియోలో తను మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో
అది చాలా కంప్లీట్గా క్లియర్గా చూసిన తర్వాత కూడా మళ్ళీ కింద పడ్డ తర్వాత కూడా పై చేయి మాదే అని చెప్పేసి అంటున్నటువంటి వైసీపీ నాయకులు గతంలో కూడా మనం చూసాం. ఏదైతే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిస్తేనే నేను రాజకీయాల్లో ఉంటాను, లేకపోతే రాజకీయ సన్యాసం అని చెప్పేసి అన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన మాట తప్పి రాజకీయాల్లో కొనసాగారు. దాని తర్వాత 2024లో ఎన్నికలకు సంబంధించి నిజంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే అయితే నేను రాజకీయ సన్యాసం చేసేస్తాను, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు బూట్లు తుడుచుకుంటూ బతికిపోతానని చెప్పేసి అన్న కొడాలి నాని చేసిన సవాలుకి సంబంధించి ఇప్పటిదాకా సమాధానం లేదు. ఇలా వైసీపీకి సంబంధించినటువంటి ఒక నేతలు, అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో హామీలు ఇచ్చినటువంటి ఒక వైసీపీ గత 2019 ఎన్నికలకు ముందు మళ్ళీ మేము పిఆర్సీ కావచ్చు, మద్యపాన నిషేధం కావచ్చు, ఇలాగ ఎన్నో హామీలు ఇచ్చి అవన్నీ చేస్తేనే మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసి మేము ఓట్లు అడుగుతామని చెప్పేసి అన్నారు. కానీ 2024లో మళ్ళీ ఓట్లు అడగడం జరిగింది. ఆ ఓటర్స్ ఎలాంటి సమాధానం ఇవ్వాలో ఆ సమాధానం కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు తీసుకోవడం జరిగింది. అలా గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు ఉన్నటువంటి వీడియో కూడా ఇప్పుడు ప్లే చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఖచ్చితంగా రాజకీయ సన్యాసం తీసుకుంటావా లేదా అని చెప్పేసి అయితే ఆంధ్ర ప్రజలందరూ కూడా అడగబోతున్నారు. ఖచ్చితంగా నిజంగా ఎంత చిత్తశుద్ధి ఉంది ఏదైతే గుడివాడ అమర్నాథ్కి అనే దాని మీద ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత గుడివాడ అమర్నాథ్ ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. మరి నమస్తే.